ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. భయపడకము అని ప్రభు ఎవరితో అంటున్నాడు? దేవుని బిడ్డలమైన మనతో అంటున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేనికి మనం భయపడడానికి వీలు లేదు. కొన్ని సందర్భాల్లో చూడండి, సమస్యలను చూసి మనం భయపడుతుంటాం. అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధ కావచ్చు. వాటిని చూసినప్పుడు మనకు భయం వేస్తుంది. కాబట్టి మనం దేనికి భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆయనే మనకు సెలవిస్తున్నాడు. ఏమనంటే, నేను నీకు తోడై ఉన్నాను, కాబట్టి భయపడకము. మనము బ్రతికినంత కాలము ధైర్యంగా బతకాలి. ధైర్యంగా బతికే వారికే దేవుడు తోడుగా ఉంటాడు. భయపడే వారికి, పిరికి వారికి దేవుడు తోడుగా ఉండడు. భయపడేవారు, పిరికివారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ధైర్యంగా జీవించే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనము ఎల్లప్పుడూ ధైర్యంగా జీవించాలని మన నుండి దేవుడు ఆశిస్తున్నాడు. జీవించినంతకాలము మనము ఆయనకు సాక్షులుగా జీవించాలి, ధైర్యంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. దావీదు ఏమంటున్నాడంటే, సౌలు యొక్క పై వస్త్రమును కోశాడు. అలా కోయకుండా ఉండాల్సిందని దావీదు తన మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు అంటే, దేవుడు అభిషేకించిన వారిని ఏమాత్రం ఎవరు ముట్టకూడదు. కాబట్టి దావీదు వెళ్ళి ఏం చేశాడంటే, సౌలు యొక్క పై వస్త్రమును కోశాడు. దావీదు తన పై వస్త్రమును కోశాడని కూడా సౌలుకు తెలియదు. ఎందుకంటే సౌలు ఒకానొకప్పుడు గుహలోకి వెళ్ళి శంఖ నివార్తికి వెళ్తాడు. సౌలుకు తెలియకుండా దావీదు పై వస్త్రమును కోశాడు. కాబట్టి దావీదు తన మనసులో ఎంతగానో నచ్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వారిని ఏ ఒక్కరు ముట్టకూడదు. వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి రాజైనా సరే, సాధారణ మనిషి అయినా సరే, ప్రవక్త అయినా సరే, ఏ ఒక్కరు ముట్టడానికి వీల్లేదు. అలాంటి సమయంలో దావీదు వెనక నుండి వెళ్ళి సౌలు యొక్క పై వస్త్రమును కోశాడు. అప్పటికి దావీదు స్నేహితులు చెప్తారు, అదిగో చూడు, సౌలు మనకు అందుబాటులో ఉన్నాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి అన్నప్పుడు దావీదు వెనక నుండి వెళ్ళి సౌలు యొక్క పై వస్త్రం కోస్తాడు. ఎందుకంటే సౌలు చేతికి చిక్కాడు, ఇక మీదట అతన్ని అడ్డు తొలగించు, నీకు ఎటువంటి అడ్డు ఉండకుండా అతన్ని నీవు చంపివేయి అని దావీదు స్నేహితులు దావీదుతో చెప్పినప్పుడు, దావీదు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తాడు. కాబట్టి దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని నేను చంపను, నా ప్రభువు ఎదుట ఈ కార్యం నేను ఏమాత్రం చేయను అని దావీదు తన స్నేహితులతో అంటాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తులను మనం ఏమాత్రం ముట్టకూడదు. ఎందుకంటే దేవుని ఆత్మను కలిగి వారు జీవిస్తారు. కాబట్టి అలా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిని ఏమాత్రం మనం ముట్టకూడదు. దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. ఏమనంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు అభిషేకించిన వారిని ఏమాత్రం ముట్టకూడదు. సౌలును చంపేటటువంటి అవకాశము దావీదుకు వచ్చినప్పటికీ దావీదు సౌలు పట్ల కనికరపడి, జాలిపడి అతన్ని ప్రాణాలతో వదిలేస్తాడు. పై వస్త్రమును మాత్రం కోసినందుకు దావీదు తన మనసులో ఎంతగానో నొచ్చుకుంటాడు. కాబట్టి ప్రభువునకు ఇష్టం లేని కార్యము నేనేమాత్రము చేయను, సౌలును దేవుడు అభిషేకించాడు కాబట్టి సౌలును నేను చంపను అని తన స్నేహితులతో చెప్తాడు. కానీ సౌలు పైన దాడి చేసి సౌలును చంపాలని ఏమాత్రం అనుకోడు. ఎందుకంటే దావీదు మంచి హృదయం కలిగి జీవిస్తాడు, దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఈ లోకంలో మనము జీవించినంత కాలము దేవుని చేత అభిషేకింపబడిన వారిని మనం ఏమాత్రం ముట్టకూడదు. ప్రభు ఎదుట ఆ దుష్కార్యం మనం ఏమాత్రం చేయకూడదు. పాస్టర్ల పైన దాడి చేస్తుంటారు, పాస్టర్ కుటుంబం పైన దాడి చేస్తుంటారు,
చర్చిలపైన దాడి చేస్తుంటారు, చర్చిలను కూలగొడుతుంటారు. ఎందరో మతోన్మాదులుగా పిలువబడుతున్న వారు క్రైస్తవులపైన దాడి చేసి వాళ్ళని హింసిస్తుంటారు, వారిని బాధ పెడుతుంటారు, దుఃఖపెడుతుంటారు. కొంతమందిని చంపుతున్నారు కూడా. ఎందుకంటే దేవుని చేత అభిషేకించిన వారిని ముట్టకూడదు అనే విషయం వారికి తెలియక ఆ పని చేస్తుంటారు. అభిషేకించిన వారిని ముట్టకూడదు, దేవుని రక్తంలో కడగబడిన వారిని కూడా ఏమాత్రం ముట్టకూడదు, వారి జోలి పోకూడదు, వారిపైన దాడి చేయకూడదు. బహు జాగ్రత్తగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు జీవించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.